Daily. Taste the Daily. బతుకమ్మ చీరల పంపిణీ మరోసారి పెండింగ్ పడింది. ఈసారి దసరా తర్వాతే చీరల పంపిణీ జరగనుంది. కేవలం మహిళా సంఘాల సభ్యులకే ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై మహిళలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. తాము ఓట్లు వేయలేదా అని నిలదీస్తున్నారు. మహిళా సంఘంలోని సభ్యులకు 2 చీరలు ఇచ్చే బదులు రేషన్ కార్డులలో ఉన్న మహిళలందరికీ ఒక చీర ఇస్తే సంతోషిస్తారన్న చర్చ జరుగుతుంది. అయితే ఇంకా ఇచ్చిన ఆర్డర్ల ప్రకారం డెలివరీ కూడా కాలేదని తెలుస్తుంది. దాంతో పండగ తర్వాతే ఇద్దామనే ఆలోచనలో సర్కార్ ఉన్నట్లు సమాచారం. బతుకమ్మ చీరల పంపిణీ మరోసారి పెండింగ్ పడింది. ఈసారి దసరా తర్వాతే చీరల పంపిణీ జరగనుంది. కేవలం మహిళా సంఘాల సభ్యులకే ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై మహిళలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. తాము ఓట్లు వేయలేదా అని నిలదీస్తున్నారు. మహిళా సంఘాల్లోని సభ్యులకు 2 చీరలు ఇచ్చే బదులు రేషన్ కార్డులో ఉన్న మహిళలందరికీ ఒక చీర ఇస్తే సంతోషిస్తారన్న చర్చ జరుగుతుంది. అయితే ఇంకా ఇచ్చిన ఆర్డర్ల ప్రకారం డెలివరీ కూడా కాలేదని తెలుస్తుంది. దాంతో పండగ తర్వాతే ఇద్దామనే ఆలోచనలో సర్కార్ ఉన్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ అనుష. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి బతుకమ్మ చీరల పంపిణీ అనేది వాయిదా పడిందని తెలుస్తా ఉంది. సో మొదటగా బతుకమ్మ పండుగ ముందే చీరల పంపిణీ చేయాలని భావించింది. అది కూడా కేవలం మహిళా సంఘాలకు నాణ్యమైన అంటే గతంలో ఇచ్చిన చీరల మాదిరి కాకుండా కొంత డబ్బులు వెచ్చించి ఇచ్చే కొందరికైనా నాణ్యమైన చీరలు ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. అందులో ముఖ్యంగా మహిళా సంఘాలకే మొదటగా ఇస్తే బాగుంటుంది. సో ఒక్కొక్కరికి 2 రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు అది కూడా వాయిదా పడ్డట్టుగా తెలుస్తా ఉంది. సో దానికి ముఖ్యంగా 2 ప్రధాన కారణాలు కనబడతా ఉన్నాయి. ఒకటి ఏంటంటే కేవలం మహిళా సంఘాలకు ఇస్తే ఎలా పండుగ మహిళా సంఘాలు జరుపుకుంటారా, మిగతా వారంతా మహిళలు కాదా బతుకమ్మ పండుగ జరుపుకోరా? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇచ్చింది కదా, మరి ఈసారి రేవంత్ సర్కార్ ఎందుకు ఇవ్వడం లేదనేది మహిళలు ఒక పెద్ద ఎత్తున చర్చ దారితీసింది. సో అల్టిమేట్ గా అది ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత విమర్శలు తలెత్తే పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలో కొంత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన పడ్డట్టుంది. సో కొంత ఖర్చు అయినప్పటికీ ఎలాగో ఇంత మహిళా సంఘాలకు ఇస్తున్నాం కదా, మిగతా మహిళలకి ఇలా ఇవ్వాలనుకుంటే ఏం చేయాల్సి వస్తుంది, సో ఎన్ని చీరలు కావాల్సి వస్తుంది, మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది మహిళలు ఉన్నారు అంటే మనకు ఆల్రెడీ మొన్న కులగణన చేశారు కాబట్టి జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ప్రస్తుతం ఆధార ప్రకారం రేషన్ కార్డుల ఆధారంగా ఎంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలంటే ఎంత ఖర్చు అవుతోంది, సో ఎన్ని చీరలు అవసరం ఉంటాయి, ఇవన్నీ కూడా లెక్కలు తీస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదొక అంశం. అయితే ఇంకా మరొకటి తాజాగా మహిళా సంఘాలకు ఇచ్చేయాల్సినటువంటి చీరలు కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ఆర్డర్ ఇచ్చిన చీరలు కూడా పూర్తి కాలేదు, ఇంకా అవి పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి అందనట్టుగా తెలుస్తోంది. దీంతో ఇక ప్రస్తుతానికి ఈ పండుగకు ముందు ఇవ్వాలనుకున్నటువంటి చీరల పంపిణీ పండుగ తర్వాతే ఇవ్వాలన్నట్టు డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. సో ఒకవైపు ఒక రకంగా మహిళల నుంచి డిమాండ్, మిగతా మహిళా సంఘాలు కాకుండా ఇతర మహిళల నుంచి డిమాండ్ రావడం, మరొకటి ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లు కూడా పూర్తి స్థాయిలో రాకపోవడంతో ఇక బతుకమ్మ పండుగకు మహిళా సంఘాలకు చీరలు అందేది దాదాపుగా అనుమానమే, సందేహమే. ఇక పండుగ తర్వాతే ఇక చీరల పంపిణీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. సో ఇంకొకటి ఏంటంటే గతంలో కొంత క్వాలిటీ విషయంలో, నాణ్యత విషయంలో బతుకమ్మ కేసీఆర్ ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వము బతుకమ్మ చీరల పేరిట మహిళల్లో రాష్ట్ర తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి మహిళకు చీరలు ఇచ్చే పరిస్థితి ఉండే. కాకపోతే వాటి క్వాలిటీ విషయంలో కొంత తీవ్ర విమర్శలు, ఆరోపణలు తలెత్తాయి. సో మహిళలు కూడా కొంత చీరల విషయంలో కొంత విమర్శలు చేసిన పరిస్థితి ఉంది, కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. సో దీన్ని గమనించినటువంటి రేవంత్ సర్కార్ అలాంటి పొరపాటు గతంలో ఏదైతే జరిగిందో అది రాకుండా ఉండాలంటే సో ఇచ్చేది నాణ్యమైన చీరలు ఇస్తే బాగుంటుంది అని భావించింది. సో అందరికీ ఎట్ ఏ టైం అందరికీ ఇవ్వలేదు కాబట్టి సో మొదటగా మహిళా సంఘాలకు అది కూడా 2 చీరల చొప్పులు ఇస్తే కొంత వాళ్ళ ద్వారా పబ్లిసిటీ అవుతుంది. మంచి చీరలు వచ్చిన తర్వాత నెక్స్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలని రేవంత్ సర్కార్ భావించింది. కానీ మిగతా మహిళల నుంచి కూడా ఒక రకమైన నిరసన, ఒక ఆందోళన కావచ్చు, ఒక రకమైనటువంటి విమర్శలు వచ్చాయి. ఎందుకంటే మేము కూడా మొన్న ఎలక్షన్ లో పాల్గొన్నాము, మేము కూడా ఇక్కడ తెలంగాణ మహిళలమే కదా, మేము బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నాము, మరి మా విషయంలో ఎందుకు ప్రభుత్వం ఇట్లా
నిర్లక్ష్యం చూపిస్తోంది, మమ్మల్ని ఎందుకు పట్టించుకోవడం లేదు, మాకెందుకు ఈ బతుకమ్మ చీరలు పంపిణీ చేయడానికి సిద్ధపడడం లేదు, ఎందుకు ఆలోచిస్తుందని చెప్పేసి కూడా కొంత విమర్శలు వస్తాయి. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ కాకుండా ప్రస్తుతానికి ఏదైతే చీరలు పంపిణీ చేయాలనుకుందో ఇది ఇప్పుడు చేస్తే మరింత అసలు మంచి జరుగు పక్కన పెడితే అనవసరం లేనిపోని ఇబ్బందులు రాజకీయంగా ఒకవైపు స్థానిక సంస్థలు వస్తున్నాయని ప్రచారం జరుగుతుంది, ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు కనుక చీరల పంపిణీ చేస్తే అది అల్టిమేట్ గా ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా కొంత ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. సో మహిళల నుంచి నిరసనలు వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి ఆ చీరల పంపిణీ జోలికే వెళ్ళొద్దని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతానికి ఇక చీరల పంపిణీ లేనంటే అది దీపావళి పండుగ ముందో లేకపోతే దీపావళి పండుగ తర్వాత స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ రేపు విడుదలైతే కనుక ఆ ఎన్నికల ముగిసిన తర్వాతే నెక్స్ట్ ఈ యొక్క చీరల పంపిణీ ఉంటుంది. సో దాంట్లో భాగంగానే ప్రభుత్వం కూడా కొంత ముందస్తుగా వ్యూహాత్మకంగా భావించాలనుకుంటుంది. సో ఇప్పుడు మహిళా సంఘాలకే కాదు, త్వరలోనే మహిళా అందరికీ కూడా చీరల పంపిణీ చేస్తాము. సో కొంత టైం తీసుకున్నాను, ఇప్పటికి ఇవ్వలేం కానీ త్వరలోనే దీపావళి పండుగ వరకు మహిళలందరికీ కూడా ఈ బతుకమ్మ చీరల పంపిణీ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. సో ఈ లోపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ఏమనుకుంటుంటే ఎన్నికల షెడ్యూల్ ఉంటే అప్పటి వరకు మరొక 1 month వరకు మనకు సమయం దొరుకుతుంది కాబట్టి సో ఎన్నికలు ముగిసాకే దీని సంగతి చూసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఈ యొక్క జోలికి చీరల పంపిణీకి వెళ్ళి అనవసరంగా రాజకీయంగా ఇబ్బందులు గురి కావద్దు, ఇబ్బంది పరిస్థితి తెచ్చుకోవద్దనే ఒక ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతోనే ఇప్పుడు ప్రస్తుతానికి ఆ చీరల పంపిణీ వాయిదా వేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక అంటే దీపావళికి ముందా దీపావళి తర్వాత ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తర్వాతే ఈ చీరల పంపిణీ విషయంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు కనబడతా ఉంది. అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.